ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. నీతో తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను. నేను నీతియును, నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మనం ఒంటరి వారైనప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు భయం వేస్తుంది. కానీ దేవుడు ఇక్కడ ఇచ్చే హామీ ఏమిటంటే, ఆయన మన కంటికి కనిపించకపోయినా మన పక్కనే ఉన్నారు. సృష్టికర్త మనతో ఉన్నప్పుడు దేనికైనా భయపడాల్సిన అవసరం లేదు. దిగులు అనేది భవిష్యత్తు గురించి లేదా ప్రస్తుత పరిస్థితుల గురించి కలిగే ఆందోళన. నేను నీ దేవుడను అని చెప్పడం ద్వారా దేవుడు మనతో నిబంధన కలిగి ఉన్నానని గుర్తు చేస్తున్నారు. అంటే మన బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ఆయనది. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మనం కలవరపడాల్సిన పని లేదు. మనకు ఓపిక నశించినప్పుడు, మానసికంగా లేదా శారీరకంగా అలసిపోయినప్పుడు దేవుడు మనకు శక్తిని ప్రసాదిస్తాడు. మన సొంత బలంతో సాధించలేని వాటిని ఆయన ఇచ్చే బలంతో సాధించవచ్చు. లోకంలో మనుషులు సహాయం నిలకడలేనిది, కానీ దేవుడు మనకు సకాలంలో సహాయం చేస్తానని మాట ఇస్తున్నాడు. మనకు ఏ లోటు ఉన్నా, ఏ చిక్కుముడి ఎదురైనా ఆయన మనకు మార్గం చూపిస్తాడు. నీతిను, నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. బైబిల్ భాషలో దక్షిణహస్తము అంటే అధికారం మరియు విజయానికి గుర్తు. ఆయన మనల్ని భయపడకుండా పట్టుకుంటాడు. నీతియును హస్తము అంటే ఆయన అన్యాయం చేయడు. తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయన నమ్మదగినవాడు. ఈ వచనం ద్వారా దేవుడు మనకు 5 అభయాలు ఇస్తున్నారు: తోడు, సంబంధం, బలం, సహాయం మరియు రక్షణ. మనం ఏదైనా కష్టకాలంలో ఉన్నా లేదా కొత్త పనిని ప్రారంభిస్తున్నా ఈ వాగ్దానం మనకి గొప్ప కొండంత అండగా నిలుస్తుంది. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నాయనా, ఈ లోకంలో మేము ఒంటరి వారం కాదని, నేను నీకు తోడై ఉన్నాను అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలోనూ, సవాళ్ళలోనూ మీరు మాతో ఉన్నారని నమ్ముతున్నాము. నాయనా, మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మేము భయపడకుండా నీ వైపు చూసే కృపను మాకు ప్రసాదించు. భయపడకము అని మీరు మాతో మాట్లాడుతున్నారు. మా హృదయంలో ఉన్న ఆందోళనను, కలవరాలను నీ పాదాల చెంత పెడుతున్నాము. నీవు మా దేవుడవు అని గ్రహించి నిశ్చింతగా ఉండే మనస్సును మాకు దయచేయండి. నాయన, మా సొంత శక్తితో మేము ఏమీ చేయలేము. నేను నిన్ను బలపరుతును అని నీ మాట ప్రకారం మా బలహీనతల్లో నీ శక్తిని మాకు అనుగ్రహించు. మాకు సహాయం అవసరమైనప్పుడు లోకం వైపు చూడకుండా నీ వైపు చూసేలా మమ్మల్ని నడిపించు. నీకు సహాయం చేయువాడను నేను అని సెలవిచ్చిన దేవుడవు. మా ప్రతి అవసరతలోనూ నీ అద్భుతమైన సహాయాన్ని పొందుకునే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము. నాయన, మా జీవిత ప్రయాణంలో మేము తడబడకుండా నీ నీతియును, నీ దక్షిణాస్తముతో మమ్మల్ని పట్టుకొని నడిపించండి. కష్టకాలంలో మమ్మల్ని ఆదుకునే నీ కృపలో భద్రపరచమని, నీ వాగ్దానము మా జీవితంలో నెరవేరుతుందని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.